నడవండి పోదాం. జైలో గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. స్వాములు ఇప్పుడు మనం బ్రహ్మాండమైన టెంపుల్కి వచ్చినాము. ఇది ఏకశిలా విగ్రహము, ప్రపంచంలో దేశంలోనే అతిపెద్ద విగ్రహం అన్నమాట. ఇది 30 ఫీట్ల ఎత్తు, మళ్ళీ తర్వాత 15 ఫీట్లు వెడల్పుంటుంది అనమాట. ఇది లేపాక్షి నంది కంటే కూడా పెద్ద విగ్రహం. ఇది చాలా పురాతనమైన విగ్రహము. నడవండి, చెప్పాను దాని గురించి. నడవండి. ఇప్పుడు పచ్చటి పొలాలలో స్వామి వెలిసి ఉన్నాడు, స్వయంభు స్వామి. చూడండి ఆ వినాయకుడు ఎంత చక్కగా కూర్చున్నాడు. ఓం ఘం గణపతానమ, 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 ఓం ఘం గణపతానమ. చీకటి అయింది, ఇప్పుడు పక్క కంటే పచ్చటి పొలాలు ఉన్నాయి అన్నమాట. అందులో స్వామి వెలిసి ఉన్నాడు. చూడండి స్వామి, ఇది 1000 ఏళ్ల పురాతనమైన ఆలయం అన్నమాట. అయితే చాళుక్యులలో లోపల తైలకుడు అనే రాజు నిర్మించిన గుడి అన్నమాట. ఇది చాలా పురాతనమైన 1000 ఏళ్ల పాత గుడి అన్నమాట. ఇది చూడండి ఎంత బాగుందో. అయితే ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి కాక కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి భక్తులు స్వామిని దర్శించడానికి వస్తారన్నమాట. ఈ స్వామిని ఈ గ్రామం పేరుతో అవంచ గణపతి లేదా గుండు గణపతి అని కూడా అంటారు, వెంకయ్య అని కూడా అంటారు అన్నమాట. ఈ గుడి ఓపెన్ ఎయిర్లో ఉంటుంది. వినాయక చవితి నాడు బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. చూడండి, ఏకశిలా వినాయకుడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. స్వామి బ్రహ్మాండమైన దర్శనం అయింది. నా మనసు చాలా ఎంతో సంతోషం అనిపిస్తుంది అనమాట. చూసిగా మీకు మంచి దర్శనం చేయించిన కాబట్టి ఇప్పుడు మంచిగా అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి మనము నాగర్కర్నూల్ వెళ్ళిపోదాం. నాగర్కర్నూల్ స్టే చేసి రేపు మార్నింగ్ ఎన్ని గుళ్ళు ఉన్నాయి అన్ని భగవంతుడు ఎక్కడికి అక్కడ వెళ్దాం. నడవండి, పోదాం. చలో నడవండి. నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. స్వాములు అయితే నిన్న మనము మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్ జిల్లాలోని యాత్రలు చేద్దామని ప్లాన్ చేసినాము. అయితే ఇప్పుడు నిన్న 2 గుళ్ళు దర్శనం చేసుకున్నాము. అయితే ఆ తర్వాత కర్నూలుకి వచ్చి ఇక్కడ స్టే చేసినాం అనమాట. ఈ హోటల్ ఉంది. దీంట్లో మనకు 1500 రూపాయలు పెడితే మనకు మంచి ఏసీ రూమ్ దొరుకుతుంది. మంచిగా ఉన్నాము. ఈ నుంచి నెక్స్ట్ ఎక్కడ పోతాం ఆ స్వామిదే. నడవండి. స్వాములు ఇప్పుడు మనము నాగర్ కర్నూలు నుంచి నంది వడ్డెమాన్ ఊరికి వెళ్తున్నాం. అక్కడ శనీశ్వర స్వామి ఆలయం ఉంది కాబట్టి అది దర్శనం చేసుకుందాము. అది ఇక్కడ నుంచి నాగర్ కర్నూలు నుంచి 12 కిలోమీటర్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి 124 కిలోమీటర్ ఉంటుంది అనమాట. నడవండి, పోదాం. జబలో గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే స్వాములు మనం ఇప్పుడు నంది వడ్డెమాన్ గుడి కాడికి వచ్చినాము. శనీశ్వర స్వామి ఆలయము చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. స్వాములు చూడండి, ఇప్పుడు స్టార్ట్ మనము విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోండి. పచ్చటి పొలాల మధ్యలో ఈ గుడి కూడా ఎంతో పవిత్రంగా విలసిల్లుతుంది అన్నమాట. చూడండి, 7.5 ఫీట్ల స్వామి. దీని గురించి చెప్తాను, ఆగండి. స్వామి, ఈ ఆలయము 1450 సంవత్సరాల పురాతనమైన ఆలయం అనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ నంది వెలిసిందనమాట. అందుకోసమే దీన్ని నంది వడ్డెమాన అంటారు అనమాట యాక్చువల్లీ. అయితే స్వామి, ఇది 7.5 అడుగుల విగ్రహం ఇది. అయితే దీన్ని 7.5 రోజుల్లో తయారు చేసిన శిల్పులు. దీన్ని ఆలగడ్డ నుంచి తీసుకొచ్చిన అనమాట. దీన్ని స్వామి, ఈ శనీశ్వర స్వామి మందేశ్వర స్వామి కూడా అంటారు అనమాట. అయితే తెలుసుగా, శనీశ్వర స్వామి సూర్యుని పుత్రుడు, యమునికి సోదరుడైతాడు. అయితే ఈయన శ్లోకం కూడా ఉంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయమార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం. ఈయన శ్లోకము రోజు మనము 9 సార్లు చదువుకుంటే చాలా మంచిది. అయితే ఇప్పుడు మీకు నందీశ్వర స్వామి చూస్తాను, నడవండి. స్వామి ఇదే నంది అనమాట. ఈ నంది ఫస్ట్ వెలిసింది ఇక్కడ, కాబట్టి ఈ ఊరి పేరు నంది వడ్డెమాన్ అని పడింది అనమాట. ఎంత బాగుంది. చూడండి ఎంత గంభీరంగా ఉంది చూడండి నంది. ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతులు అంటే నంది. ఎందుకు అంటే ఎప్పుడు ఆ స్వామిని చూసుకుంటూ ఉంటుంది అన్నమాట, ఎప్పుడు దర్శనం చేసుకుంటూ. చూడండి లోపల విఘ్నేశ్వర దర్శనం చేసుకోండి. లోపల కూడా ఇంకో నంది ఉన్నది చూడండి. అయితే స్వాములు ఈ శివలింగాన్ని 1999లో పునః ప్రతిష్ఠ చేశారన్నమాట. అంతకుముందు పాత ఉండి తర్వాత అది ఖండమైండొచ్చు, ఆ తర్వాత పునః ప్రతిష్ఠ చేసింది స్వామి. చూడండి దర్శనం చేసుకోండి, భరించండి. చూడండి మన తెలుగు రాష్ట్రాలలో ఎన్నో గుళ్ళు ఉన్నాయి, చాలా గుళ్ళు ఉన్నాయి యాక్చువల్లీ, కానీ అన్నీ మరుగున పడ్డాయి. ఇది భగవంతుని దేవాల గవర్నమెంట్ అన్నా చేయాలి డెవలప్మెంట్, లేదంటే భక్తులు ఇష్టమైన పైసలు ఉంటాయి కదా భక్తుల దగ్గర, వాళ్ళు పెట్టవచ్చు. పెట్టి భగవంతుని మనం తీసుకొని కట్టుకొని పోలేం కదా మీదికి, కాబట్టి ఆ పైసలు ఇక్కడ భగవంతుని యూజ్ చేస్తే అట్లీస్ట్ ఇక్కడన్నా బాగుంటుంది. స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది. అక్కడ శనీశ్వర స్వామి దర్శనము, ఇక్కడ శివలింగం చాలా మంచి దర్శనం. అక్కడ నంది కూడా చూసాం కదా, నంది వడ్డేమా దాని దిక్కే చెప్పారు వచ్చింది. చాలా బాగుంది, చాలా తృప్తి అనిపిస్తుంది. నడవండి ఇప్పుడు ఎక్కడ పోదాం.